అజెండా పెట్టుకున్నారు మేడం ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఇది చేస్తానని చెప్పడానికి డీకే అరుణ దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటి? యాక్చువల్లీ విద్య వైద్యపరంగా జిల్లాలో చాలా చేయాల్సి ఉంది. విద్యాపరంగా పాలమూరు జిల్లాలో ఇవాళ ఐఐటి కాలేజ్ దేవాల మహబూబ్ నగర్ అనే ఆలోచన ఉంది. అదేవిధంగా సైనిక్ స్కూలు, చాలామంది వీళ్ళు చెప్తుంటారు సైనిక్ స్కూలు ఇచ్చిండ్రు పెద్ద పోయింది అని మాట్లాడుతుంటారు. పోవడానికి కారణం ఎవరండి? డీకే అరుణనా? ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈడ ప్రభుత్వాలు జాగా ఇవ్వకుండా ఫెయిల్ అయిపోతే అది డీకే అరుణ ఫెయిల్యూరా, నరేంద్ర మోదీ గారి ఫెయిల్యూరా? తీసుకుపోయిందని మాట్లాడుతున్నారా అవగాహన లేనటువంటి వ్యక్తులు? అరుణ్ గారు ఎప్పుడైనా మీకు అనిపించిందా కాంగ్రెస్ వీడి అనవసరంగా బీజేపీలోకి వచ్చానే అనే ఫీలింగ్? నెవర్, ఏనాడు అనిపించలేదు. కాంగ్రెస్కి బీజేపీ రెండు జాతీయ పార్టీలే, మీకు వ్యత్యాసం ఎలా కనిపిస్తుంది రెండిట్లో? ఇప్పుడు చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరన్నా ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఈ భాషతో ఎవరు మాట్లాడరు భారతీయ జనతా పార్టీలో. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ, ఏదైనా ఎవరినైనా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎదుటివారిని గౌరవించి మాట్లాడడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. రాజకీయ విమర్శలు అనేవి రాజకీయ పరంగానే ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అనేటివి చేతగాని వాళ్ళు చేసేటటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు. బీజేపీ స్వేచ్ఛగానే ఉన్నారా మేడం? 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఆడియో వినిపిస్తాను దానికి. చెప్పండి దాంట్లో ఏంది మేడం అసలు? చెప్పండి దాంట్లో అప్పటి నుంచే మీ వైరం ఏంటి మేడం? ఈ సందర్భంగా ఎందుకు జరిగింది? అదే చెప్తున్నా కదా, ఆయన బండారం బయట పెడతాను, మీరు చెప్పాలి, ఈ విషయం కూడా చెప్పాలి ఖచ్చితంగా. ఈ మీడియా ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియాలా. నేను ఆ రోజు మంత్రిని, జిల్లాలో మంత్రిని, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఆ రోజు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను జిల్లాకి వెళ్ళిన, ఆ నియోజకవర్గానికి వెళ్ళిన. వెళ్ళే ముందు వారికి సమాచారం ఇచ్చినాం, మా ఆఫీస్ నుంచి సమాచారం ఇచ్చినాం. ఈ ప్రోగ్రాంలకు మేము ఇనాగ్రేషన్లకు, ఫౌండేషన్లకు ఆ నియోజకవర్గంలోకి వస్తున్నామని సమాచారం వాళ్ళకు ఎమ్మెల్యే గారికి అందజేసినాం. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి. తర్వాత ఒక కార్యక్రమానికి 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యిండ్రు. ఆడ సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం అటెండ్ అయ్యిండ్రు, సబ్స్టేషన్ ఒక ఫౌండేషన్ కోసం అటెండ్ అయ్యిండ్రు. దాని తర్వాత ఒక రోడ్డు కార్యక్రమానికి అక్కడ కూడా ఫౌండేషన్ స్టోన్ వేయాల్సి ఉంది. అక్కడ నుంచి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ కార్యక్రమానికి వచ్చినాం. వచ్చిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసినాం, ఆయన రాలేదు. రాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిండు రాకుండా. అట్లా ఒక 20 నిమిషాలు వెయిట్ చేసినాం. నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నిజంగానే కనుక నేను మంత్రిని, ఆయన కోసం ఏంది వెయిట్ చేసేదంటే నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అభివృద్ధి విషయంలో ఒక కమిట్మెంట్తో పనిచేసేటటువంటి నేచర్ ఉన్నదాన్ని కాబట్టి, ఎమ్మెల్యే కూడా గౌరవించేదాన్ని కాబట్టి, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా గౌరవించి ఆయన కోసం వెయిట్ చేసినాం. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. దానికి రావడానికి ఇష్టం అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చేస్తుండే అర్థమైపోయింది. అక్కడ అర్థమైన తర్వాత మేము కొద్దిసేపు వెయిట్ చేసి దానికి అక్కడ టెంకాయ కొట్టి పూజ చేసేసి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆయన మళ్ళీ మనుషులతో వచ్చి దాన్ని కూలగొట్టేసిండు. సందర్భం అది కాదు. ఆ సందర్భంగా మీరేమో రేవంత్ రెడ్డి నీ బండారం బయట పెడతా అంటారు, మీ బండారం బయట పెడతామని రేవంత్ రెడ్డి బండారం బయట పెడతాను. ఇప్పటి వరకు ఎవరి బండారం ఎవరు బయట పెట్టలేదు మేడం. అంటే వీళ్ళంతా విని ఊరుకొని ఎంజాయ్ చేయాలంటే బండారం అంటే ఏంది తెలియదు మేడం నాకు, అందుకే డౌట్ వచ్చింది. మీ ఇద్దరి ఆడియో ఉంది మేడం అందులో, దానికోసం అడిగింది. ఫస్ట్ అన్నోళ్ళు ఎవరు? ఇద్దరు అనుకున్నారు. ఇద్దరు అన్నారు. ఇదే మీ మగ పక్షపాతం, ఇదే మీ మొగోళ్ళ పక్షపాతం. ఎవరన్నారు ఫస్ట్ అని అడుగుతున్నా. ఆయన అంటే అనిపించుకోవాలా? నేను ఎందుకు అనిపించుకుంటానండి? ఎందుకు అనిపించుకోవాలి? నేను తప్పు లేనప్పుడు ఎందుకు అనిపించుకుంటా? నేను అనిపించుకోను. నేను తప్పు చేస్తే డెఫినెట్గా సారీ చెప్తా, కానీ నీకు ఇష్టం ఉన్నది అంటావంటే అనిపించుకుంటానా నేను? తెలంగాణ కాంప్రమైజ్ కాదు అట్లా. రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టు పోటీ జరుగుతుంది. మహబూబ్ నగర్కి వచ్చేటప్పటికి రేవంత్ వర్సెస్ డీకే అరుణ్ లాగా ఉంది. ఆయనేమో పండబెట్టి తొక్కుతా అంటారు,
మీరు ఎక్కడ తొక్కుతున్నారు రారా చూద్దాం అని మీరు అంటున్నారు. ఎందుకు మీ ఇద్దరు పర్సనల్గా తీసుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు చూసిండ్రు మీటింగ్లో, నేను ఎక్కడైనా నా వైపు నుంచి ఏదైనా మాట తప్పు మాట వచ్చింది ఒకటి చూపించండి. ఎక్కడైనా డీకే అరుణ ఏదైనా తప్పు మాట ఎవరినైనా మాట్లాడిందని మీరు చూపించండి. అంటే వాళ్ళంటే కూడా నేను ఊకోవాలంటే ఎట్లా అండి ఇది? అడగొద్దు అనొద్దని కాదు, ఎందుకు అనుకోవాల్సి వస్తుంది మీ ఇద్దరు? ఎందుకు అనుకోవాల్సి పర్సనల్ గా ఎందుకు తీసుకున్నారు? ఒకసారి ఈడ కూడా రేవంత్ రెడ్డిని కూర్చోబెడితే, ఇద్దరిని కూర్చోబెడితే చాలా బాగుండేది. మీరు అటువంటిది ఒకటి ఏర్పాటు చేయండి. తప్పకుండా ఆయన రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి. ఆయన ఎందుకని చెప్పాలి, నేను ఎందుకని చెప్పాలి. మేడం తెలంగాణ ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు నామినేషన్ వేసిండ్రు, ఇప్పటికి 5 సార్లు వచ్చిండు, ఈరోజు వస్తుండు 6వసారి, ఈరోజు మళ్ళీ వస్తున్నాడు కొడంగల్కి. 6 times ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి 6 సార్లు, ఈరోజు 6th time వస్తున్నాడు ఆయన. రాండి, ఎన్నిసార్లు అయినా వచ్చి ఇది వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, 100 సార్లు కూడా రావచ్చు, దానికి విషయం కాదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక మాట తిట్టేందుకు పోతున్నారని అడుగుతున్నాను నేను. డీకే అరుణ గురించి మాట్లాడితే దొరసాని అంటారు. దొరసాని అంటే ఎవరిని అంటారండి? ఎవరు అంటారు? నేనే దొరకు సానిని కాదు, నేను ఒక మామూలు రైతు బిడ్డను, ఒక రైతుకు బిడ్డను, ఓ రైతు కుటుంబానికి వెళ్ళిన. మేమేమి దొరలం కాదు అంటే వాళ్ళకి అవగాహన లేదని అర్థం. ఇక్కడ అవగాహన లేదు. గద్వాల అంటేనే నేనేదో ఆదిలక్ష్మి మహారాణి దేవమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నట్టున్నాడు ఆయన. కాదు మేడం, అంటే